దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నట్టు నేను భావిస్తూ వాక్యంలోనికి నేను వెళ్తా ఉంటున్నాను. మనము ప్రారంభించినటువంటి నూతనమైన అంశము మాసిదోనియా సంఘము. అందరూ ఒకసారి అంశం యొక్క పేరు చెప్పగలుగుతారా? మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘము అనే అంశంలో రెండవ భాగంలో మనం కొనసాగుతూ ఉన్నాం. రెండవ భాగంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఆ భాగాన్ని ఇంకా ముగించలేదు. మరి ఈ రెండవ భాగం యొక్క టైటిల్ పేరు ఏంటి చెప్పండి? రెండవ భాగం యొక్క పేరు. నా ప్రశ్న బాగా వినండి. మాసిదోనియా సంఘము అనే అంశంలో రెండవ భాగం యొక్క పేరు నా ప్రశ్న మీరు సరిగా అర్థం చేసుకోలేదు. నేనేమంటున్నాను? భాగము అంటున్నాను కదా. మీరు రాసుకోవట్లేదా? ఏంటో రాసుకోవట్లేదా? రాసుకుంటున్నావా? ఒకసారి చూడండి. ఏం రాసుకున్నావు చెప్పు. అప్పుడప్పుడు మీ నోట్స్ నాకు చూపించండి. రాసుకునేటప్పుడు మీరు కరెక్ట్గా, అంటే మేము తప్పుపరచాలని కాదు, కానీ మీ కోణంలో మీకు అర్థమైనటువంటి కోణంలో మీరు రాసుకుంటారు. నాకు అర్థమైనటువంటి కోణంలో నేను మీకు చెప్తాను. అయితే అందులో ఉండే మ్యాటర్ కరెక్ట్గా ఉండాలి, అర్థం అనేది కరెక్ట్గా ఉండాలి. నేనే చెప్తాను, బాగా వినండి, మరలా జ్ఞాపకం చేసుకోండి. మాసిదోనియా సంఘము అనే అంశంలో రెండవ భాగము మాసిదోనియా సంఘం యొక్క ప్రత్యేకత. అసలైంది టైటిల్ మర్చిపోయారు కదా. ఇప్పుడు చెప్పండి, రెండవ భాగం యొక్క పేరు మాసిదోనియా సంఘము యొక్క ప్రత్యేకత లేదా విశిష్టత ఏంటి? అది టైటిల్, హెడ్లైన్ అంటాం కదా, ఇంగ్లీష్లో హెడ్లైన్ అంటాం. ముఖ్యమైనటువంటి ఆ పేరు అది. ఈ రెండవ భాగంలో ఇది వరకు, అంటే ఈ దినం ఉదయకాల సమయం వరకు 3 విషయాలు, బాగా వినండి. ఎన్ని విషయాలు? 3 విషయాలు, అనగా 3 ప్రత్యేకతలు. మాసిదోనియా సంఘం కలిగి ఉన్న 3 ప్రత్యేకతలు మనం నేర్చుకున్నాం కదా. ముచ్చటగా 3. మొదటిది చెప్పండి. మాసిదోనియా సంఘం కృప కలిగిన సంఘం. రెండవది, మాసిదోనియా సంఘం దాతృత్వము కలిగిన సంఘం. మూడవది, మాసిదోనియా సంఘం సహోదర ప్రేమ కలిగిన సంఘం. 3 విషయాలు, 3 ప్రత్యేకతలు, 3 విశిష్టతల గురించి మనం ఇది వరకు ఆలోచన చేయగలిగాం. ఈ రాత్రి 4వ ప్రత్యేకత గురించి ఆలోచన చేయబోతా ఉన్నాం. ఎన్నవ ప్రత్యేకత? 4వ ప్రత్యేకత. మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి 4వ స్పెషాలిటీ ఏంటో ఈ రాత్రి మనం ఆలోచన చేస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు కదా. 4 సువార్తలు. ఇంకా ఎక్కువ ఏదైనా ఉందా? ఏమీ లేదు. సువార్తలు అంటే 4. ఆ 4 సువార్తలకు సాదృశ్యముగా మాసిదోనియా సంఘం యొక్క 4 ప్రత్యేకతలు, 4 విశిష్టతలు మన యొక్క మెదడులో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? హల్లెలూయా. ఆలస్యం చేయకుండా 4వ ప్రత్యేకతలోనికి వెళ్దామండి. మరి 4వ ప్రత్యేకత కొరకు ఇది వరకు మనం చదువుకున్నాం. వరప్రసాద్ చదివాడు కదా. 1 తెస్సలోనిక
తెస్సలోనికయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలను మనం చదువుకున్నాం. అందులోనే ఉంది 4వ ప్రత్యేకత. మాసిదోనియా సంఘం కలిగి ఉన్నటువంటి 4వ ప్రత్యేకత అందులో ఉంది. నేను చదువుతూ వివరిస్తూ చివరిలో ఆ 4వ ప్రత్యేకత ఏంటో నేను చెప్తాను. రండి. 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమును మీరు వాక్యము అంగీకరించేది. పరిశుద్ధాత్మ వలన మనకేం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ వలన మనకేం జరుగుతుంది? ఆ వచనము ప్రకారంగా ఆనందం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆనందం. పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? త్రిత్వంలో ఒక భాగమైనటువంటి దేవుడు. పరిశుద్ధాత్ముడిని మనం ఆదరణకర్త అంటాం. ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరనుకున్నారు? ఆయనే. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు సువార్తలో. దాని గురించి వదిలి మన అంశంలోకి వద్దాం. పరిశుద్ధాత్మ వలన మనకేం జరుగుతుంది అంటే ఆనందంతో గొప్ప ఉపద్రవము. ఉపద్రవం అంటే ఏంటి చెప్పండి? గొప్ప ఉపద్రవము. ఉపద్రవము అంటే ఏంటి అని అంటే విపత్తు, ఆపద, కీడు మరియు ఇబ్బంది. వీటన్నిటినీ కలిపి ఒకే మాటగా మనం ఏమని పిలువవచ్చు అని అంటే ఉపద్రవము అంటారు. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి? ఉపద్రవం. 4 విషయాలు అలా చెప్తున్నాను, బాగా వినండి. ఉపద్రవము అంటే విపత్తు, ఆపద, కీడు మరియు ఇబ్బంది. ఈ 4టిని కలిపి మనం ఏమని పిలుస్తాం? ఉపద్రవము అని అంటాం. రైట్. గొప్ప ఉపద్రవము. మీరు వాక్యము అంగీకరించే తెస్సలోనిక సంఘం ఎలాంటి పరిస్థితులలో, ఎలాంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని అంగీకరించారంట? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఆ వచనం ప్రకారంగా పరిస్థితులు అనుకూలంగా లేవు. వారు ఆపదలో ఉన్నారు, వారు కీడులో ఉన్నారు, వారు ఇబ్బందిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో వారు ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు. మరి ఆనాడు తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి అనానుకూల, ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు మనకు ఉన్నాయా? మనకు లేవు. అయినా మనం ఏం చేయట్లేదు? వాక్యాన్ని అంగీకరించుటలేదు. మనస్సు మొద్దు వారిందండి. హృదయం క్రౌమినది. హృదయం ఏమైంది? వాక్యం పట్టింది. ఇది రాతి గుండె, కఠినమైపోయింది. అందుకే వాక్యాన్ని మనం అంగీకరించుటలేదు. ఎన్నో సంవత్సరాలుగా అనుకూల పరిస్థితులలో మనం ఉన్న వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అంగీకరించుటలేదు. మనకున్నటువంటి పరిస్థితులు ఆనాడు తెస్సలోనిక సంఘానికి లేవు. వారు గొప్ప ఉపద్రవములో వారు వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు అని చెప్పి ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనుకున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నాడు. తరువాత ముందుకు సాగితే తరువాత అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే. ఇక్కడ బహువచనం వచ్చింది. నన్ను పోలి అంటే పౌలు ఇక్కడ నన్ను పోలి, ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే అని అనలే. అక్కడ బహువచనం ఉంది. మమ్మును అనే ఆ పదములో 3 వ్యక్తులు దాగి ఉన్నారు. ఎందరు వ్యక్తులు? 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే పైన మొదటి వచనంలో చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును. బాగా 3 వ్యక్తుల పేరు వస్తున్నాయి కదా. మొదటి ఎవరు? పౌలును. సిల్వాను. సిల్వాను అనేది ఒక వ్యక్తి యొక్క పేరు.
సిల్వానును తిమోతియును వచ్చిన ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులను దృష్టిలో పెట్టుకుంటే పౌలుతో పాటుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరిని కలుపుకొని తలను కలుపుకొని పౌలు ఏమంటున్నాడు, మమ్మును అంత మాత్రమే కాదు మరల ఎవరిని, ప్రభువును పోలి నడుచుకొని వారైతిరే. తెస్సలోనిక సంఘం సేవకులను పోలి నడుచుకొనింది. తెస్సలోనిక సంఘం ప్రభువును పోలి నడుచుకొనింది. పౌలే చెప్తాడు మన సంఘాన్ని దృష్టిలో ఉంచుకొని. రైట్, 7వ వచనానికి వస్తే కనుక కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, కాబట్టి మాసిదోనియలోను అఖయలోను మాసిదోనియా అన్నది ఒక దేశము పేరు అని చెప్పాడు. అవునా లేదు? పరిచయంలో చెప్పారు. మాసిదోనియా అన్నది ఒక దేశము పేరు. ఆ దేశంలో స్థాపింపబడిన సంఘాలని ఏమన్నాం, మాసిదోనియా సంఘములు అని మనం అన్నాం. మరి అఖయ అంటే ఏంటి? మనం గడచిన ఆదివారం నుండి మాసిదోనియా ప్రక్కన ఏమొస్తా ఉంది, అక్కయ్య ఎందుకు టీవీ కంపెనీ అక్కాయ్, AKAI అక్కాయ్ అనే టీవీ కంపెనీ. అది కాదు, ఇది కూడా ఒక ప్రాంతం పేరు. అక్కయ్య అనేది ఏంటి చెప్పండి, ఒక ప్రదేశము పేరు. ఈ ప్రదేశము ఎక్కడ ఉంది అంటే నేను మీకు చెప్తా ఉన్నాను, వినండి. ఈ అక్కయ్య అనేటువంటి ప్రదేశము గ్రీసు దేశం. ఏ దేశం చెప్పండి? గ్రీసు దేశంలోని దక్షిణ భూభాగం. అఖయ అనేది గ్రీసు దేశం. మనది భారతదేశం కదా. మనము నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ మనం సౌత్ ఇండియన్స్, దక్షిణ భారతదేశ పౌరులు. మనం సౌత్ ఇండియన్స్ అంటే ఉత్తర భారతదేశ పౌరులు. మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి, సౌత్ లో ఉన్నాం. ఆ రకంగా గ్రీసు అనేది ఒక దేశం. ఆ దేశంలోని దక్షిణ భూభాగమే అఖయ. మాసిదోనియా వేరు, అఖయ వేరు. వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రదేశాలు. ఇప్పుడు రండి తెస్సలోనిక దగ్గరికి వద్దాం. మాదిరి ఐకిరి బాగా వినండి. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి ఐకిరి. హల్లెలూయా, హల్లెలూయా. మాసిదోనియాలో విశ్వాసులు ఉన్నారు, అఖయలోను విశ్వాసులు ఉన్నారు. ఈ రెండు ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ ఎవరు మాదిరి అయ్యారు? తెస్సలోనిక సంఘం అనగా మాసిదోనియా సంఘం ఏమైంది చెప్పండి, మాదిరి అయింది. ఎవరికి? విశ్వాసులకు అనగా క్రైస్తవులకు మాదిరి అయ్యారు తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసులు. తరువాత ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం, బాగా వినండి, వారి యొద్ద నుండి అంటే తెస్సలోనిక సంఘం యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. ఎవరు ఏం చేశారు? సువార్త ప్రకటన చేశారు. వాక్యము మ్రోగింది అంటే ఆ తెస్సలోనిక సంఘం అనగా మాసిదోనియా సంఘము ద్వారా సువార్త ప్రకటన జరిగింది. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. తెస్సలోనిక సంఘం దేవుని వాక్యాన్ని ప్రకటన చేసింది. తర్వాత ముందుకు వెళ్తే కనుక అక్కడ మాత్రమే కాక అంటే ఇంకా ఎక్కడ? అక్కడంటే ఎక్కడ చెప్పండి? మాసిదోనియాలోను అఖయలోను మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడియాయెను. అక్కడ మాత్రమే కాక అంటే మాసిదోనియాలో మాత్రమే కాక అఖయలో మాత్రమే కాక ప్రతి స్థలమునందు దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడైంది. ఈ సంఘానికి దేవుని పట్ల ఏముందంట? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏమైందంట? క్రియారూపకంగా తెలియపరచబడింది. వెల్లడి ఆయ అంటే దాని అర్థం ఏంటి?
తెలియపరచబడింది అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. తరువాత ముందుకు సాగితే కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అవశ్యం అంటే అవసరం, అవశ్యము లేదు అంటే అవసరము లేదు, అవసరం లేదు. మీ గురించి అందరికీ తెలుసు. నా గురించి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే నా గురించి మీకు తెలుసు కాబట్టి. ఏదైనా కొత్త వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి గురించి చెప్పాల్సిన అవసరం మనకు వస్తుంది. ఆ రకంగా అన్నమాట వీరి యొక్క విశ్వాసం, వీరి యొక్క మాదిరి జీవితం అఖయలోను, తరువాత మాసిదోనియాలోను, అక్కడ మాత్రమే కాకుండా ప్రతి స్థలంలో దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం ఏమిటి చెప్పండి? తెలియపరచబడి ఉంది. ఈ 3 వచనాలను ఆధారం చేసుకొని మాసిదోనియా సంఘం కలిగి ఉన్నటువంటి 4వ ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇప్పుడు చెప్తా ఉన్నాను. 4వ ప్రత్యేకత వినండి. మాసిదోనియా సంఘం విశ్వాసులకు మాదిరి చూపిన సంఘం. మరలా చెప్తున్నాను, మాసిదోనియా సంఘం విశ్వాసులకు మాదిరి చూపిన సంఘం. ఇది ఆ సంఘము కలిగి ఉండినటువంటి 4వ ప్రత్యేకత, 4వ విశిష్టత. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే కనుక నేను చెప్తా వస్తూ ఉన్నాను కదా, మాసిదోనియా అని మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో తెస్సలోనిక సంఘం కూడా ఉంది అని మనం అనుకుంటున్నాం కదా. మరి 4వ ప్రత్యేకత గురించి నేను చెప్పాను. మాసిదోనియా సంఘం విశ్వాసులకు మాదిరి చూపిన సంఘం. మాదిరి అంటే అర్థం ఏంటి? గతంలో చెప్పాను, గుర్తుందా? మాదిరి అంటే ఏంటి? పోలిక. రైట్ ఆన్సర్. ఇంకా మాదిరి అనగా ఇతరులు అనుసరించేలా ఉండే తీరును మాదిరి అంటారు. హల్లెలూయా. మాదిరి అనగా అర్థం ఏంటంటే, బాగా వినండి, ఇతరులు అనుసరించేలా ఉండే తీరును ఏమని పిలుస్తాం? మాదిరి అని అంటాం. మాసిదోనియా సంఘం విశ్వాసులకు మాదిరి చూపినటువంటి సంఘం. మాసిదోనియాలో ఉండేటటువంటి తెస్సలోనిక సంఘస్థులు మాసిదోనియాలోను అఖయలోను ఉన్న విశ్వాసులందరికీ మాదిరిగా నిలిచారు. ఎలా నిలిచారు చెప్పండి? మాదిరిగా నిలిచారు. హల్లెలూయా. ఇంతకీ ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరు ఈ తెస్సలోనికేయులు? ఎవరు ఈ తెస్సలోనికేయులు అని మనం చూస్తే కనుక నేను కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను ఈ సందర్భంగా. తెస్సలోనికేయుల గురించిన విషయాలు. గ్రీకు మతము నుండి క్రైస్తవులుగా మారిన వారే తెస్సలోనికేయులు. హల్లెలూయా. ఏ మతం? గ్రీకు మతము నుండి క్రైస్తవులుగా మారిన వారే ఎవరు అని అంటే తెస్సలోనికేయులు. ఎవరు చెప్పండి? తెస్సలోనికేయులు. గ్రీకు మతము నుండి వేరైపోయి క్రైస్తవ్యములోకి మారిన తెస్సలోనికేయులను గ్రీకులైన వారు ఎన్నో హింసలకు, వేదనలకు గురి చేశారు. మనం 6వ వచనంలో చూసాం. గొప్ప ఉపద్రవం అందువల్ల ఏం చేశారంటే వాక్యాన్ని అంగీకరించిందని మనం చూసుకున్నాం కదా. ఆ ఉపద్రవం ఏంటి? ఈ గ్రీకు దేశస్థులు, గ్రీకులైన వారు ఏం చేశారు? ఈ తెస్సలోనికేయులు క్రీస్తును అంగీకరించి క్రైస్తవ్యంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? నానా తిప్పలకు గురి చేశారు. ఎవరు? గ్రీకులైన వారు. ఎవరిని? తెస్సలోనికేయులను. నానా హింసలకు, చిత్రహింసలకు, ఇబ్బందులకు, వేదనలకు గురి చేశారు గ్రీకు వారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తెస్సలోనికేయులను బలపరచడానికి, బాగా వినండి, ఈ పత్రిక ఎందుకు రాయబడిందో నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ పత్రిక పౌలు ఎందుకు రాశాడో చెప్తా ఉన్నాను, కారణాన్ని చెప్తా ఉన్నాను. కష్టములో, వేదనలో, ఉపద్రవంలో
గ్రీకులైన వారి చేత నానా ఇబ్బందులకు లోనవుతా ఉన్నప్పుడు క్రీస్తును అంగీకరించినందుకు వారు దేనికి లోనయ్యారు? ఇబ్బందులకు లోనైనప్పుడు పౌలు వారిని బలపరిచేందుకు, ఎవరిని? తెస్సలోనికయులను బలపరిచేందుకు వ్రాసిన పత్రికే ఈ తెస్సలోనిక పత్రిక. హల్లెలూయా. ఈ పత్రిక యొక్క ఉద్దేశం తెలిసింది కదా. రైట్, ముందుకు వెళ్తే కనుక ఈ తెస్సలోనిక పత్రిక బాగా వినండి. నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే కనుక కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 66. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27, అనగా 27 ఉన్నాయి కదా. ఆ 27 పుస్తకాలలో ఎక్కువ పుస్తకాలను రాసింది ఎవరు? పౌలు గారే. ఎన్ని రాశాడో తెలుసా? 14 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు? 14 పత్రికలు రాశాడు. మన సువార్తలనే పిలవాలి, మత్తయి పత్రిక అని అనకూడదు. అందుకే బైబిల్ బాగా నేర్చుకోవాలి. యోహాను పత్రిక అని అనడానికి లేదు, యోహాను సువార్త అని అనాలి. యోహాను పత్రిక ఉంది ఎక్కడ? మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక. యోహాను గారే రాశారు, 3 సందర్భాలలో రాశాడు. ప్రకటన పత్రిక అని అంటారా? అనకూడదు. ఏమనాలి? ప్రకటన గ్రంథము అనాలి. అర్థమవుతుందా? ఈ 27 పుస్తకాలలో పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఆ 14లో మొట్టమొదట రాసినటువంటి పత్రికే ఈ తెస్సలోనిక పత్రిక. హల్లెలూయా. మొట్టమొదటి పత్రిక, పౌలు చేత వ్రాయబడినటువంటి మొట్టమొదటి పత్రికే ఈ తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక. హల్లెలూయా. ఇది ఎప్పుడు వ్రాయబడి ఉంది అంటే సుమారుగా ఆఫ్టర్ డీవియేషన్ అని అంటాం కదా. అంటే క్రీస్తు శకము 50వ సంవత్సరంలో ఈ పత్రిక వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం, చరిత్రను ఆధారం చేసుకొని. క్రీస్తు శకము 50వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు చేత ఈ పత్రిక వ్రాయబడి ఉంది. హల్లెలూయా. తర్వాత ఈ తెస్సలోనిక సంఘం, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం చిన్న సంఘం అంట. మనది కూడా ఏ సంఘం? మనం చాలా సందర్భాలలో మాటికి మాట్లాడుతూ ఉంటాం, మాది చిన్న సంఘం, మాది చిన్న సంఘం అని. మన సంఘం లాగానే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము కూడా చిన్న సంఘమే, పెద్ద సంఘము కాదు, చిన్న సంఘమే. అయినా అది బలమైన గుర్తింపదగ్గ సంఘం. అర్థమైన? అది బలమైన గుర్తింపదగ్గ సంఘం. మనది కూడా చిన్న సంఘమే. ఆ తెస్సలోనిక సంఘము లాగా మన సంఘము కూడా బలమైన గుర్తింపదగ్గ సంఘముగా ఉందా? ప్రశ్న వేసుకుందాం. ఇది అద్భుతమైనటువంటి సంఘం. తెస్సలోనిక సంఘం ఎలాంటి చెప్పండి? అద్భుతమైనటువంటి సంఘం. అంత మాత్రమే కాదు, ఇది ఆదర్శవంతమైన సంఘముగా ఉంది. తెస్సలోనిక సంఘం ఆదర్శవంతమైనటువంటి సంఘముగా ఉంది. ఒకసారి చెప్పండి కొడదామా? నేను రాత్రి 12 గంటలు పడుకున్నాను. దాని తర్వాత 5:30కే లేచాను. మరలా ఇంతవరకు పడుకోలే, అయినా నాకు నిద్ర రావట్లేదు. మీరు అప్పుడే నిద్రపోతున్నారు 8:30కే. హల్లెలూయా. అందుకే మాట్లాడి నేను ఎందుకు అంటున్నాను హల్లెలూయాని? నిద్రపోకూడదు అనే ఉద్దేశం చేత హల్లెలూయా అని నేను చెప్తా ఉన్నాను. రైట్, మనిషిని ముందుకు సాగితే కనుక ఈ తెస్సలోనిక సంఘస్థులు ఎవరి మీద ఆధారపడ్డారు అంటే పరిశుద్ధాత్మపై వారు ఆధారపడి పరిశుద్ధాత్మ శక్తితో బలంగా వారు మార్పు చెందారు. మరి ఏం చెందారు చెప్పండి? మార్పు చెందారు. విచారకరం ఏంటంటే నేటి క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధాత్మ శక్తి లేదు. పరిశుద్ధాత్మ మీద ఎవరు కూడా ఆధారపడలేదు.
స్వశక్తి పైన ఆధారపడుతున్నారు, సొంత బుద్ధిని ఆధారం చేసుకుని. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించుము అని రాయబడి ఉంది. కానీ మనం ఆ రకంగా చేయట్లేదు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి సంఘంలో లేదు, కార్యాలు జరుగుతలేదు. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. మరి తెస్సలోనిక సంఘస్థులు క్రీస్తు కొరకు శ్రమను సంతోషంతో సహించారు. తెస్సలోనిక సంఘస్థులు శ్రమను అనుభవించారు. ఎవరి ద్వారా? గ్రీకులైన వారి ద్వారా శ్రమను అనుభవించారు. వాటిని ఎలా సహించారంట? సంతోషముగా వారు సహించారు. నమ్మకముగా క్రీస్తును అనుసరించారు. కాబట్టి వారు క్రీస్తును ఎలా అనుసరించారంట? నమ్మకముగా అనుసరించారు. కాబట్టి ఇతర క్రైస్తవులు అందరికీ కూడా మాదిరికరమయ్యారు. ఉదాహరణగా, దృష్టాంతముగా, ఎగ్జాంపుల్గా వారు నిలిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఒక వచనాన్ని చదవండి, అక్కడే పై భాగంలో 2వ వచనాన్ని చూద్దామా? విశ్వాసంతో కూడిన మీ పని. అంటే తెస్సలోనిక సంఘం ఎలా పనిచేశారు? విశ్వాసంతో వారు పని చేశారు. తరువాత ప్రేమతో కూడిన మీ ప్రయాస. వారి ప్రయాసంతయు వారు ఎలా చేయగలిగారు? ప్రేమతో చేశారు. ఎలా చేశారు చెప్పండి? ప్రేమతో చేశారు. వారికి వాక్యము బాగుగా తెలిసి ఉన్నదేమో. ఏంటి ఆ వాక్యం అంటే, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. అందుకే వారు ఏం చేశారు? ఆ ప్రయాసను ప్రేమగా చేశారు. వారు ప్రేమతో చేశారు. తర్వాత చూస్తే కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. నిరీక్షణ అంటే ఎదురు చూపు అంటారు కదా, ఆ ఎదురు చూపులో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఇలా చాలా మందికి ఓర్పు అనేది నశించింది. ఓర్పు లేని వారు ఎక్కువగా మన కంటికి కనిపిస్తూ ఉంటున్నారు. కానీ తెస్సలోనికైలు ఎలాంటి వారు అంటే ఓర్పు కలిగిన వారు. నా మాట కాదు, పౌలే చెప్తా ఉన్నాడు ఇక్కడ. మేము మన తండ్రి దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మీ ప్రార్థనల యందు మీ విషయమై, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాము. తెస్సలోనిక సంఘము కలిగి ఉన్నటువంటి ఆ స్థితిగతులను పౌలు గారు ప్రారంభంలోనే ఎత్తి చెప్పారు. మరి మాసిదోనియాలో ఉన్న తెస్సలోనికయ క్రైస్తవుల వలె మన సంఘంలో ఉన్న క్రైస్తవులు అనేకులకు మాదిరిగా ఉండాలి. ఈ రాత్రి మనకు మాదిరి ఎవరు చెప్తున్నాడు? ఏ సంఘం మనకు మాదిరి? తెస్సలోనిక సంఘం మనకు మాదిరి. ఆ సంఘం అనేక మంది క్రైస్తవులకు మాదిరిగా నిలువబడిన రీతిగా మనం కూడా ఆ సంఘాన్ని మాదిరిగా ఉంచుకొని మన చుట్టూ ఉన్న క్రైస్తవ సంఘాలకు మన సంఘము కూడా ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిని కలిగి ఉండాలి. మాసిదోనియా సంఘం కృప, దాతృత్వము మరియు సహోదర ప్రేమ, విశ్వాసము మరియు ప్రవర్తనలో ఇతర విశ్వాసులకు మాదిరిగా నిలిచింది. ఎన్ని విషయాలు చెప్పాడు? కృప, దాతృత్వము, సహోదర ప్రేమ, విశ్వాసము, ప్రవర్తన. 5 సంగతులు. ఈ 5 విషయాలలో ఇతర సంఘాలకు అనగా ఇతర క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా ఈ సంఘము మాదిరిగా నిలిచింది. తరువాత ఇటువంటి సంఘం దేవుని వాక్యానికి కట్టుబడి సమాజంలో సాతాను శక్తులను జయిస్తూ క్రీస్తును ప్రదర్శిస్తుంది. ఈ సంఘం, ఇలాంటి సంఘం సాతాను శక్తులను జయిస్తూ ఎవరిని ప్రదర్శిస్తుందంట? క్రీస్తును ప్రదర్శిస్తున్నాయి. మనలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి కదా, మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు మనలో ఉన్న టాలెంట్స్ మనం ప్రదర్శిస్తాం లేదు? టాలెంట్స్ మనం ప్రదర్శిస్తాం. ఆ రకంగా సంఘము అన్నది ఎవరిని ప్రదర్శించాలి? మనల్ని మనం చూపుకోవాల్సిందే.
ఎవరు చూపించాలి? మన క్రియలో క్రీస్తును చూపించాలి. మన క్రియల ద్వారా ఇతరులకు, క్రైస్తవులకు అయినా క్రైస్తవేతరులకైనా మన క్రియల ద్వారా క్రీస్తును మనం ప్రదర్శించవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. మరి 4వ ప్రత్యేకతకు దైవ గ్రంథంలో 2 అనుబంధ వాక్యాలు ఉన్నాయి. నేను ముగించేస్తాను, దగ్గరకు వచ్చాను, ముగింపులోకి వచ్చాను. ఈ 4వ ప్రత్యేకతకు అనుబంధ 2 వాక్యాలు ఉన్నాయి. ఆ 2 వాక్యాలు నేను చూపిస్తాను రండి. తిమోతి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అయ్యా యవనస్తులారా బాగా వినండి. నీ యవనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. తెస్సలోనిక సంఘములు ఏంటంటే చెప్పండి, విశ్వాసులకు మాదిరి చూపించిందా లేదా? చూపించింది కదా. ఇక్కడ కూడా పౌలు తిమోతిని ఉద్దేశించి ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, తిమోతి ఎలా ఉండాలంట? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. దేంట్లో మాదిరిగా ఉండాలి? 5 సంగతులు చెప్పాడు అక్కడ పౌలు గారు. 5 సంగతులు చెప్పాడు. మొదటిది మాటలు. మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయి? 5 వేలు ఉన్నాయి కదా. 5 వేలకు సాదృశ్యంగా వీటిని గుర్తుపెట్టుకున్నాం. మొదటిది మాటలు, రెండవది ప్రవర్తనలో, మూడవది ప్రేమలో, 4వది విశ్వాసం, 5వది పవిత్రతలో. ఈ 5లో మనం ఏం చేయాలి చెప్పండి? మన తోటి విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. మన తోటి విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. ఇది మన యొక్క 4వ ప్రత్యేకతకు సంబంధించినటువంటి అనుబంధ వాక్యము. 2వ వాక్యం నేను చూపిస్తాను. తీతుకు, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండువాడు ఆ మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఎలా కనపరుచుకోవాలంట? మాదిరిగా కనపరుచుకొనుము. సత్కార్యములు అంటే ఏంటివి? మంచి పనులు. కార్యము అంటే పని కదా. సత్కార్యములు అంటే మంచి పనుల విషయంలో ఇతరులకు మాదిరిగా ఉండు అని చెప్పి ఇక్కడ పౌలు ఎవరికి చెప్తా ఉన్నాడు? తీతుకు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నాడు? తీతుకు చెప్తా ఉన్నాడు. ఈ తీతు ఎవరో మీకు తెలుసా? చాలా సందర్భాలలో మనం అలా చూస్తూ వెళ్ళిపోవడమే కానీ చరిత్రకు సంబంధించిన విషయాలు మనకు తెలియట్లేదు. ఇది సంఘము కనుక నేను చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు మీకు తెలియజేస్తా ఉంటున్నాను. తీతు ఎవరు అంటే ఇతడు గ్రీకు దేశస్థుడు. తీతు ఎవరు చెప్పండి? గ్రీకు దేశస్థుడు. ఇతడు అన్య కుటుంబము నుండి మారు మనస్సు పొందిన వ్యక్తి. తీతు అన్య కుటుంబము నుండి ఏమొందాడు? మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి. ఇతన్ని పౌలు ఒక మాట అంటాడు, నా నిజమైన కుమారుడు అంటాడు. తీతును ఉద్దేశించి పౌలు అనేటువంటి మాట నా నిజమైన కుమారుడు అని సంబోధించాడు పౌలు గారు. అది తీతు గురించినటువంటి ప్రాథమిక విషయం. అలాంటి తీతుకు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు పౌలు, సత్కార్యముల విషయమై నిన్ను నీవు మాదిరిగా కనపరుచుకొనుము అంటే మంచి విషయాలలో ఇతరులకు మాదిరికరంగా ఉండుము అని చెప్పి తీతుకు చెప్పాడు ఆనాడు పౌలు. ఈనాడు మన సంఘాన్ని ఉద్దేశించి దేవుడు చెప్తా ఉంటున్నాడు, మంచి విషయాలలో, మంచి పనుల విషయాలలో ఇతరులకు మనం ఎలా ఉండాలి? మాదిరికరముగా ఉండాలని మన సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను ముగింపులోనికి వస్తున్నాను. ముగింపు మాటలు తెలియజేస్తూ ఉంటున్నాను. బాగా వినండి. ముగింపు మాటలు ఏంటంటే, మాసిదోనియా సంఘస్థులు
నిజమైనటువంటి మార్పును అనుభవించారు. వారు సజీవుడైన నిజ దేవుని వైపు తిరిగారు. ఎవరి వైపు తిరిగారంట? సజీవుడైన నిజ దేవుని వైపు మాసిదోనియా సంఘ విశ్వాసులు తిరిగారు. తరువాత స్వార్థపూరిత పాపభూయిష్ట బ్రతుకు నుండి క్రీస్తు వైపు మరలకపోతే మనకేం లేదు అని రక్షణ లేదు. మరలి వ్యక్తి చెప్తామని బాగా వినండి. స్వార్థపూరిత పాపభూయిష్ట బ్రతుకు నుండి క్రీస్తు వైపు మరలకపోతే, అంటే తిరగకపోతే, ఆ పాప జీవితాన్ని వదలకపోతే మనకు రక్షణ లేదు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాలు కడుగబడాలి. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఏమవ్వాలి చెప్పండి? మన పాపాలు కడగబడాలి. కడుగబడితేనే మనకు రక్షణ. మాసిదోనియా సంఘం విశ్వాసులకు మాదిరిగా ఏర్పరచబడి యేసు వైపు వారు తిరిగారు. మనకు కూడా యేసు వైపు తిరగాలి. మన తోటి విశ్వాసులకు, క్రైస్తవులకు, ఇతర సంఘాలకు మన మాదిరికరమైన సంఘముగా మనం ఉండాలి. మాసిదోనియా సంఘం మాదిరిగా క్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షణతోనూ ఆనందంతోనూ ఎదురు చూడాలి. క్రీస్తు రాకడకు సూచనలు నెరవేరుతూ ఉన్నాయి కదా. బైబిల్ గ్రంథంలో చెప్పాడు ప్రభు ఎక్కడంటే మత్తయి సువార్త 24 అధ్యాయంలో, నేను మరలా వస్తాను, నేను వచ్చేటప్పుడు ఈ రకంగా జరుగుతాయని చెప్పాడు. అవి నెరవేరుతూ ఉన్నాయి. అంటే క్రీస్తు రాకడ సమీపంలో ఉన్నదని మనం గమనించాలి. మరి ఈ రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి చెప్పండి? మనం నిరీక్షించాలి. రాకడ కొరకు నిరీక్షించాలి. మనం ఆనందంతో సిద్ధపడాలి. మనం ఆనందంతో సిద్ధపడాలి. ఆ రకంగా మనం జీవించాలి. అతి కృప దేవుడు మనకు దయచేయుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాసిదోనియా సంఘం యొక్క 4 ప్రత్యేకతలు. మాసిదోనియా సంఘం కృప కలిగిన సంఘం. మాసిదోనియా సంఘం దాతృత్వం కలిగిన సంఘం. మూడవది, మాసిదోనియా సంఘం సహోదర ప్రేమ కలిగిన సంఘం. చివరిది, 4వది, మాసిదోనియా సంఘం విశ్వాసులకు మాదిరి చూపిన సంఘం. విశ్వాసులకు మాదిరి చూపిన సంఘం. ఈ 4 ప్రత్యేకతలు ఈ రాత్రి వేళలో నేను మీ ముందు ఉంచుతానున్నాను. ఈ 4 ప్రత్యేకతలు ఆనాడు మాసిదోనియా సంఘం కలిగి ఉంది. నేటి మన సంఘం కూడా ఈ 4 ప్రత్యేకతలను కలిగి ఉండాలి. ఇతరులకు మాదిరికరంగా, ఇతరులకు ఆదర్శవంతంగా మన సంఘము కూడా ఉండాలని దేవుడు ఈ మాసిదోనియా సంఘము ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ హెచ్చరికను పొందుకొని కూడా ఈ 4 ప్రత్యేకతలు మన సంఘంలో లేకపోతే దేవుని ఎదుట తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కనుక అటువంటి పరిస్థితి రాకముందే ఈ రాత్రి వాక్యం చేత హెచ్చరింపబడినటువంటి మన సంఘం అలాంటి 4 ప్రత్యేకతలను కలిగి జీవించాలని దేవుని పేరని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించేగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.